రేలి పాల పెట్టాను ఈ నోట్లో కాకిరెట్టా నేను చెప్పరే లూజ్ అయింది. అరే అమ్మ మొత్తం వచ్చేసిందిరా, అందుకే వద్దన్నాడు రా సైక్లింగ్. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నా ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 8 అయింది. నేను నైట్ పడుకునేసరికి 3 అయిపోయింది. మా ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని అయినా సరే ఎట్టి పరిస్థితిలో జిమ్కి వెళ్ళాలని చెప్పి పొద్దున్నే లేచిపోయాను. ఒక అట్టుబండు తినేసి జిమ్కి స్టార్ట్ అవుతున్నా మాయా. 4-5 రోజుల నుంచి వెయిట్స్ ఏం వేయట్లేదు, ఓన్లీ కార్డియో చేసుకుంటున్నాం. తర్వాత అలా షెడ్యూల్లోకి వెళ్దామని చెప్పేసి జిమ్కి వెళ్ళి మాయా. ఎంతసేపు అలా మంచం మీద పడుకుంటావు, పొట్ట పెంచుతావు, జిమ్కి వెళ్ళు. నానే అష్టాలు దబ్బుతున్నావురా. నిన్న కాకమోన్న వెళ్ళి మేము చూస్తాం ఎన్ని రోజులు వెళ్తావు నువ్వు జిమ్కి అనుకుంటున్నావు కదా. వెళ్దామేమయ్యా, వెళ్తాం, మ్యాక్సిమం వెళ్తాను. 4 నెలలు ఫీజు కట్టాను. సరే ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో చాలా ఫన్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే లైక్ చేయండి, పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. మా ఇప్పుడే జిమ్ నుంచి ఇంటికి వచ్చాం. ఇప్పుడు మేము వాడు చూపిస్తాం, మీరు ఎవరో దిష్టి పెట్టకండి. మా ఎక్కువ రోజులు చేయాలనుకుంటున్నాను, 2-3 రోజులు అయిపోద్ది. ఏంటి కీరా, క్యారెట్, కోడిగుడ్లు, బాదం పప్పు ఇవన్నీ అన్ని నేను తిన్నాను. ఆడికి సగం నాకు సగం, అందులో అల్లి తింటావేంట్రా? అంత హెల్తీ ఫుడ్ నాకు వద్దమ్మా. ఏంట్రా ఆడు మాడే, ఇంకా ఆడు మాడే పొద్దు చూసావు, పొద్దులాగా మా టిఫిన్ చేసాము. ఇప్పుడు మేము ఇక్కడ పాల్పిట్ట అని ఒక ప్లేస్ ఉంటది, చాలా అందంగా ఉంటది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. మాయ, నేను, అలీగాడు, వలి, శాండీ, మా అమ్మ, నాన్న 6 వెళ్తున్నాం. కదండి వెళ్ళిపోదాం. మా ఇప్పుడే పాల్పెట్టుకు వచ్చేసాం. ఏం చేస్తున్నా? లోపల పాములు ఉంటాయంట. ఈడే పెద్ద ముంగేసాడు, పాములు కూడా తినేస్తాడు మావాడు. ఇది చూసుకుంటే మాయా పాలపెట్ట సైక్లింగ్ పార్క్ టైమింగ్స్ వచ్చి 5:30 నుంచి పొద్దున్న 10:30 దాకా, సాయంత్రం 4 నుంచి 7 దాకా. 59 రూపాయలు per hour. అబ్బో, గంటకా? ఇంత ముందు ఉండేది కాదు, ఇది మొదలెట్టాడు గంటకని. గంటకంట? అరే గంటకైతే బొక్క కదరా, వెళ్ళిపోతాం. గంట ఇదిగోండి మా ఎంట్రన్స్ ఇలా ఉంది, పాలపెట్ట సైక్లింగ్ పార్క్. సైకిల్ తొక్కుతూ వేశారు. బేసిక్గా ఇది జిమ్లకి వెళ్ళి ఫిట్నెస్లు చేసే వాళ్ళకి. చూడండి లోపల చాలా మంది జనం ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. లైక్ చేయండి మర్చిపోతున్నారు మీరు. 4 టికెట్స్ 236. 4 టికెట్స్ 236. నలుగురికేనా? సైకిల్ తీసుకోపోయినా టికెట్ తీసుకోవాలా లోపలికి వెళ్ళడానికి? ఓకే, సైకిల్ తీసుకోవాలంటే ఇన్కేస్ సైకిల్ తీసుకోకపోతే ఇక్కడ వెయిట్ చేయాలి. ఇదిగోండి మా ఇలా ఉన్నాయి వరుసగా సైకిళ్ళు. బోల్డ్ సైకిళ్ళు ఉన్నాయి, చిన్నపిల్లలకి ఉన్నాయి, కొంచెం పెద్ద పిల్లలకి ఉన్నాయి, బాగా పెద్ద పిల్లలకి ఉన్నాయి. మామూలుగా ఉండదు, ఎప్పుడో చిన్నప్పుడు దొక్కే సైకిల్. మళ్ళీ ఇదే రేలి పాలపెట్ట ఈ నోట్లో కాకిరెట్టా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా ఇంత కుళ్ళు చూకిలు ఎత్తున్నామేంటి రా బాబు మనం. చిచ్చి రెడీ అయిపోయాం ముగ్గురు. సైకిల్ ఆ శాండీ ముందు వెళ్ళిపోతుంది. స్లోహే కదా. అమ్మా బాగుంది మాయా. ఇప్పుడు చిన్నప్పుడు తొక్కినా బాగానే తొక్కుతున్నాం. నేను నొక్కినప్పుడు గాలి ఉందిరా, ఎక్కే గాలి తగ్గిపోయింది, గాలి లేదు. బాబు అలీగండ్ లాగేస్తుంది, అదే షాక్ అవుతున్నా. ఏంట్రా బాగుందిరా వాళ్ళ టీషర్ట్, అందం కనబడుతున్నాం. అలీగండ్ లాగుతుందిరా సైకిల్, అదే హైలైట్. వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా. రే స్లో రారేయాలి, తడిగా ఉంది నేలంతా, ఇసుకంతా తడి అయిపోవడంతో ఎంత తొక్కినా కదలట్లేదు సైకిల్. ఆగరా ఎందుకు అంత స్పీడ్? ఆగు, ఎలా తొక్కుతున్నావురా? నేను తొక్కలేపో. వెళ్ళిపోతున్నాడు బాబు, నా వల్ల అవ్వట్లేదు. రే కదలట్లేదు వాళ్ళు, ఇది గాలి లేదేంటి చూడు. అరే ఏదో తేడా రా ఈ సైకిల్, ఏదో బ్రేక్ ఏదో పట్టేస్తుంది. ఇది తీసుకో నువ్వు, అది నాకు చూద్దాం. ఏంటండి కొంచెం పైకి పెట్ట. ఎందుకు? లేడీస్ అలాగే ఉంటుందంట, అది రాదు పైకి. అదే జిమ్ లో సైకిల్ అనుకున్నా ఏంటి? మరి ఎందుకు వద్దన్నావు? రాదు అండి, నట్లు మొత్తం ఇప్పాలి, అలా ఏమో అవ్వదు. జిమ్కి వెళ్తున్నాం కదా టైగర్, ఇది అంతే ఎందుకు టాస్క్ లాగా. నిజమే, బొక్కలాగా ఈడే తీసుకొచ్చాడు సోది అలీగఢ్ కోసం. బొక్క తోలాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంటేనే బళ్ళు తోలగల. ఇది బానే ఉందిరా ఈ సైకిల్, బానే తొక్కేస్తున్నా. ఇది బానే ఉందమ్మా సైకిల్. రా త్వరగా రా. కుట్టేసింది, తొక్కలో పోతుంది పాపం ఆంటీ. చాలా కష్టం అయ్యా తొక్కడం.
చాలా కష్టంగా ఉంది. అమ్మా వద్దు, నా వల్ల అవ్వట్లేదు. అంటే లేస్తాను రా. ఇవే వద్దు. చాపతి చపాతి 3 ప్లేట్ చపాతి. చాలా కష్టం రా. అబ్బా డౌన్ వచ్చిందిరా ఇప్పుడు. పడిపోతావు. ఇటు నన్ను వీడియో తీస్తే వెళ్ళిపోయేలా ఉన్నాడు. అమ్మా అది అప్పురాలి ఇందాక. పడిపోతాడు. బాగుందిరా. ఇలా ఇలా డౌన్ ఉండాలి. చిన్నపిల్లలు ఉన్నారు చూసుకో. అయ్యే తగ్గించుకుంటే మనం ఇంటికి వెళ్తాం, లేకపోతే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి హాస్పిటల్కి వెళ్తాం. ఇసుకురా. నా మట్టి చూడు వెనకాల. నీకు తక్కువ. సైక్లింగ్ ఇదేరా ప్లస్. ఇదిగో చూడు కొత్తది తెలిసినది. షర్ట్ మీద కూడా చూడరా. మనకి వెనక్కి పడ్డాయి, ఈడికి ఎదరికి పడ్డాయి. అయ్యో ఇప్పుడు పడ్డాయిరా మొత్తమా? మొత్తం ఇచ్చి అందుకే వద్దన్నాడు రా సైక్లింగ్. ఏంటి మట్టి పడితే సైక్లింగ్ మానేస్తా? జిమ్ అనేరా ఒళ్ళెప్పుడు వస్తున్నాయి. పాయింటేగా. దుబ్బారా బాబు మొత్తం. మాయా ఇప్పుడు మేము స్లో సైక్లింగ్ రేస్ పెట్టుకుంటున్నాం. పైన చూడరా ఏమైందిరా. దోమలు కొట్టుకోవడం సరిపోతుంది ఈడికి. స్లో సైక్లింగ్ రేస్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్తాను 5 4 3 2 1 అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. 5 4 3 2 1. పడిపోయాడు. అవును. అలా ఉండదమ్మా, అలాగే ఉంటది. కింద కాలు పెట్టకుండా వెళ్ళిపోవడం అంతే. నేను గెలిచా. చైన్ పడిపోయింది. నాకు చైన్ ఊడిపోయింది. అది అది గేర్ సైకిల్. చైన్ ఊడిపోయింది అంటే చూడు. అదిగో చైన్ ఊడిపోయింది. అదిగో. ఇట్స్ ట్రూ భవాని. ఎస్ ఓకే, ఐ యామ్ ద మెకానిక్. ఎలారా ఇప్పుడు చైన్ పెట్టడం? చైన్ పడిపోయింది కదా నీ వల్ల, నువ్వే పెట్టు. సైకిల్ నేను చిన్నప్పుడు కూడా ఎప్పుడు వాడలేదురా. నాకెళ్తా నేను చెప్పరే లూజ్ అయింది. అరే అమ్మ మొత్తం వచ్చేసిందిరా. అరే ఇది తెగిపోయింది దానికి ఇప్పుడు అనవసరంగా. అది అరే ఇక్కడ కూడా ఊడిపోయింది. మళ్ళీ మొత్తానికి ఏదో అయ్యింది ఇది గైస్. బొక్క డబ్బులు. ఇప్పుడు ఎవరికైనా చైన్ పెట్టడం వస్తే పాలు పెట్టకరండి గైస్. అరే అలా కాదు. ఇది తీసేయాలనుకుంటా ముందు. ఆగు, ఎట్టా పడితే ఆ టైం ఆగా. రే అరుస్తున్నావేంట్రా? పదా వేసాడా? వెనక్కు తెస్తాం. టైగర్ ఫ్యూచర్ లో మెకానిక్ షాప్ శాండీ కళ్ళ కాదికి లేదు. వేసింది నేను. రాసుకో శాండీ, రాసుకో శాండీ. డ్రెస్ ఖరాబ్ అవుతుంది. ఏం చేయండి రా దీన్ని ఇప్పుడు? ఇక ఫ్యూచర్ లో టీ షర్ట్ కి ఆల్రెడీ ఎలాగో మట్టి అంటుకుందిరా. అలా చేస్తా. నేనేం చేయలేదా? చేయలేదా? బట్టలకు రాసేసుకో. ఓకే సక్సెస్ఫుల్ గా చైన్ పెట్టేసాం. మళ్ళీ తాడేపల్లి గుడమా? ఏ మనం గుడం ఫ్రెండ్స్. అది అమెజాన్ లో వచ్చిందని పెట్టావు కదా. అవును పెట్టాను. బాగా ఫాలో అవుతున్నావు అయితే. ఏ నేనే ఇచ్చాను గిఫ్ట్. దుబాయ్ వెళ్ళిపోయాడు. చైన్ ఓకే బాయ్ బాయ్. రే ఇప్పుడు మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మంచి మార్గం, 2 అటు తిప్పర తెపాలం కొండల మార్గం. కొన్నిసార్లు మంచి మార్గాన్ని కన్నా ఇలాంటి మార్గం ఎంచుకుంటేనే మంచిది. త్వరగా ఇంటికి స్పీడ్ గా వస్తే ఎక్కే ఉంది ఈ మొఖం. మా ఇప్పుడే ఇంటికి వస్తాం. ఈ వ్లాగ్ అయితే ఇంతే. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను ఈ వ్లాగ్. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.